కాంబోజ్ గారు ఏం చెప్తున్నారు? ఎందుకు ఈ గందరగోళం చేశారు? గుడ్ మార్నింగ్ అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ రాజ్ న్యూస్ తెలుగు వ్యూవర్స్ అండ్ తోటి ప్యానల్ మెంబర్స్ కు. గుడ్ మార్నింగ్. ఈ రోజు జరిగింది ఏంటంటే తెలంగాణలో రాజ్యాంగం కూనైంది. కొండారెడ్డి పిల్లగ రాజ్యాంగం నడుస్తుంది. ఒక ముఖ్యమంత్రి గారి డైరెక్షన్ లో ఏడు ఏడు రిట్ పిటిషన్లు 3 SLPలు ఉంటే సుప్రీంకోర్టు ఇచ్చిన డెడ్ లైన్స్ కాదనకుండా వాయిదాలు వేసి రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు అంశాలను పరిగణనలో తీసుకొని ప్రసాద్ గారు ఈ రోజు నిన్న జరిగినటువంటి అంశాలు ముందు తీసుకొచ్చి మా కేసును డిస్మిస్ చేశారు. నేను ఏమంటున్నానంటే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ను పాటిస్తూ ఆ 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ లో కలిసిన వాటా వాస్తవమేనని రేవంత్ రెడ్డి గారు ఒప్పుకున్నారు, అందరు ఒప్పుకున్నారు, ప్రజలు ఒప్పుకున్నారు, ఇంటెలెక్చువల్స్ ఒప్పుకున్నారు. అది వాస్తవమే. దానికి దానం నాగేందర్ గారు సాక్ష్యము, కడియం శ్రీహర్ గారు సాక్ష్యం. కానీ ఇవాళ రాజ్యాంగబద్ధంగా ఎన్నుకోబడినటువంటి స్పీకర్ ప్రసాద్ గారు రాజ్యాంగాన్ని ఆ సీటుకు కూని చేశారు. నిజంగా ఒకవేళ వాయిదా వేస్తూ తీర్మానం తీసుకొచ్చిండంటే రాలేదు, ఇంకేమైనా టైం ఇచ్చిండంటే ఇవ్వలేదు, అంటే వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారని డిక్లేర్ చేసిండు. సరే, ఒకందుకు మనం ఆడుకుందాం, టిఆర్ఎస్ పార్టీలోనే ఉన్నందుకు డిక్లేర్ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నిర్ణయం ఏంటి మరి విప్ జారీ చేస్తే? ఎందుకంటే అక్కడ పాయింట్ ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి వచ్చే శాలరీలో పార్టీ ఫండ్ కట్ అవుతోంది. అక్కడ ఎవిడెన్స్లు చూపిస్తున్నారు. మీరు కూడా ఏ నిర్ణయం తీసుకోలేదు, మీరు విప్ జారీ చేయలేదు, మీరు పార్టీ నుంచి సస్పెండ్ చేయలేదు, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని మీరు వేటు వేయలేదు కదా. సో వాళ్ళు వాదించడంలో అర్థం ఉంది కదా. కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం మీరు తీసుకోలేదు, ముఖ్యమంత్రిని కలిసిన అభివృద్ధి పనుల కోసం అనే మాట్లాడుతున్నారు. స్పీకర్ దాన్ని క్లోజ్ చేసేసారు. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే మేము పార్టీలకు వెళ్ళి సస్పెండ్ చేయాల్సిన అవసరం ఏం లేదు. ప్రజలు చూస్తున్నారు, కండువాలు కప్పుకున్నారు. సుప్రీంకోర్టు కూడా యాక్సెప్ట్ చేసింది, నోటీసులు ఇచ్చింది స్పీకర్ గారికి, దీన్ని తేల్చమని చెప్పింది. మేము పార్టీకి వెళ్ళి సస్పెండ్ చేయాల్సిన అవసరం ఏముంది? ఒకవేళ వాళ్ళు డిజాల్వ్ అయిపోతే మళ్ళీ మా పార్టీలోకి వచ్చి మా పార్టీ మీ గుర్తు మీద గెలుస్తారు కావచ్చు కదా. డిజాల్వ్ చేయాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు నేను ఏమంటున్నానంటే రాజ్యాంగంలో నీతి నియమాలకు విలువలు ఉండాలి. మీరు ప్రజల కోసం అని చెప్పేసి మీ స్వంత ఆస్తులు పెంచుకోవడం కోసం పార్టీలు మారే తతంగం ఓన్లీ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. వీళ్ళు ఏమంటున్నారంటే కాంగ్రెస్ పార్టీ చేయలేదు, బీఆర్ఎస్ పార్టీ ఇంతకు ముందు గతంలో చేసిందంటే వాళ్ళు ఊహాగానాల ఆలోచనతోని గవర్నమెంట్ లో ఫ్యూచర్ లో ఇబ్బంది అవుతున్న ఉద్దేశం మీద ఫస్ట్ ఒక 10 మందిని జాయిన్ చేసుకుందాం, తర్వాత ఒక 10 మందిని జాయిన్ చేసుకుందాం, 1/3 మొత్తం మిర్చి చేసుకొని బీఆర్ఎస్ పార్టీ లేకుండా చేద్దామని ఉద్దేశం మీద చేస్తే ప్రజలు అసహించుకునే స్థాయికి వస్తే ఆ 10 మందితోనే ఆగిపోయారు. వాళ్ళు కూడా ఇలా మళ్ళీ బీఆర్ఎస్ లో ఉన్నామని చెప్తున్నారు తప్ప నిజంగా స్పీకర్ గారికి కానీ ముఖ్యమంత్రి గారికి కానీ ఇలా ప్యానల్ వచ్చిన మెంబర్లకు కానీ వాళ్ళ పార్టీ మారినట్టు తెలియదా? సుప్రీంకోర్టుకు తెలియదా? స్పీకర్ గారికి తెలియదా వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారని? ఎందుకు తెలియదు, తెలుసు. కానీ ఇలా స్పీకర్ సీటుకే ఒక మచ్చ తెచ్చే స్థాయిలో స్పీకర్ గారు వ్యవహారశైలి అలా ఉంది. నిజంగా స్పీకర్ గారికి నీతిబద్ధమైన రాజ్యాంగబద్ధమైనటువంటి విలువలు ఉంటే ఇది పెండింగ్ లో పెట్టాలి, లేదా డిస్మిస్ చేయాలి. ఓకే, అట్లా చేయలేదంటే ఏమన్నా ఇంకా గైడ్ లైన్స్ ఉన్నాయనేది న్యాయ నిపుణుల సలహా తీసుకోవాలి. అట్లా చేయకుండా జరిగింది డిస్మిసే. ఇక పార్టీ నుంచి మీరు మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్తారు, మళ్ళీ డివిజన్ బెంచా, లేదంటే మళ్ళీ త్రిసభ్య ధర్మాసనమా, సో లీగల్గా వెళ్తాం అని చెప్పేసి నిన్ననే ప్రకటించేశారు. ఏమి కాదు సార్, సుప్రీంకోర్టులో ఏమి కాని మాట. సుప్రీంకోర్టు జ్యుడిషియల్ రివ్యూ, ప్లీజ్ అండర్స్టాండ్ ప్రొసీజర్. పారాగ్రాఫ్ 7 గురించి నేను మాట్లాడుతున్నా. తమరు జ్యుడిషియల్ రివ్యూ ఏదైతే మాట్లాడుతున్నారో ఇది ట్రిబ్యునల్ వరకు ఏదైతే ఇక్కడ జడ్జిమెంట్ ఇచ్చారో వీరు సారీ టు ఇంటరప్ట్, ఒక్క నిమిషం. నేనేమంటున్నానంటే సుప్రీం కోర్టులో జ్యుడిషియల్ రివ్యూ జరగడానికి మీకు 3 ప్రధాన కారణాలు ఉండాలా. ఒకటి రీజనబుల్నెస్ ఉండాలా, అంటే ఎక్కడ అన్జస్ట్ జరిగిందో వీరు చూపించుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవేళ ల్యాక్ ఆఫ్ ఎవిడెన్స్ ఉందా లేదా వీళ్ళు చూపించుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కడ కూడా వారి యొక్క శాలరీ నుంచి డబ్బు పోతుందండి బీఆర్ఎస్ పార్టీకి, వారి యొక్క శాలరీ నుంచి బీఆర్ఎస్ పార్టీ ఫండ్ కట్ చేసుకుంటున్నారండి. అందుకనే వారి యొక్క ఆఫీసెస్ లో కేసీఆర్ పోస్టర్లు ఉన్నాయండి. అందువల్ల మనం ఎంత టెక్నికల్ చర్చ చేస్తున్నామంటే ఇందులో ఈ చర్చ చేస్తున్న నేను కానీ దీని మీద వాదిస్తున్న మీరు బీఆర్ఎస్ పార్టీ గారి ఒక హాస్యాస్పదమైనటువంటి చర్చలు పార్టీ ఫిరాయింపుల మీద తెలంగాణలో నడుస్తున్నాయని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు.